డీటెయిల్స్ చూస్తే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇందుకు సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ హై స్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి ఇన్స్పెక్టర్ ఎగ్జిబిషన్, జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ ఫేర్లో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలో 3వ స్థానం సాధించిన జడ్పీఎస్ఎస్ సరస్వతీనగర్ విద్యార్థులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. 2 రోజుల పాటు సైన్స్ ఫేర్ కొనసాగనుంది. డిఎస్ఓ రఘురమణ, డైట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థుల సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పుస్తకాల్లో ఉన్న పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ను సైతం పెంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తూ వారి ఉన్నతికి దోహదం చేయాలన్నారు. ఆలోచనకు సంకల్ప బలం తోడైతేనే నూతన ఆవిష్కరణలు వస్తాయని తెలిపారు. స్టేట్ వైడ్ ఏవైతే జిల్లా సైన్స్ ఫేర్ అంటే బాల విజ్ఞాన ఫేర్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం, దీంతో పాటు ఇన్స్పైర్ మనకు సంబంధించిన కూడా ఈరోజు జిల్లా స్థాయి ఎగ్జిబిట్స్, సైన్స్ ఎగ్జిబిట్స్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో చాలా సంతోషం. మనం ఈ జిల్లా వ్యాప్తంగా ఇది 2 days ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం ఈ రోజు అండ్ రేపు స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మన ఫండమెంటల్ డ్యూటీయే మన సంవిధానంలో కూడా ప్రతి ఒక్క పిల్లల మధ్యలో మనం సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ టెంపర్ అంటే కూడా మనం ఏవైతే చదువుతున్నామో, ఏవైతే చూస్తున్నామో, ఏవైతే నేర్చుకుంటామో దాని వెనక విజ్ఞానం ఏమున్నాయో అవి మనం అర్థం చేసుకోవాలి. మన మధ్యలో ప్రతి ఒక్క అంశానికి క్వశ్చన్ చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి అట్లా ప్రతి ఒక్క పిల్లల మధ్యలో కూడా అట్లా ఒక అవగాహన ఉండాలి. అది మన సంవిధానంలో కూడా ఫండమెంటల్ డ్యూటీ ఉంది. సైంటిఫిక్ టెంపర్ ప్రతి ఒక్క పిల్లల మధ్యలో అది డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయాలి అంటే స్కూల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ పిల్లల మధ్యలో స్కూల్స్ నుంచి సైంటిఫిక్ టెంపర్ ఆలోచన డెవలప్ అయితే వారి జీవిత కాలంలో సైన్స్ పరంగా వారి ఇంట్రెస్ట్ కానీ, రుచి కానీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇట్లా వేదిక ద్వారా ఇందాక రఘు గారు చెప్పినట్లు మీరు గైడ్ టీచర్స్ అక్కడ ఒక మన నెల నుంచి కృషి చేసుకొని అక్కడ ఉన్న కావాల్సిన ఏవైతే మనం 7-8 టాపిక్స్ ఉన్నాయో ఆ 7-8 టాపిక్స్ కూడా మన జీవితంలో, డైలీ జీవితంలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ పైన మీరు అట్లా సైన్స్ మోడల్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ అవి అన్ని తయారు చేసుకొని పిల్లల మధ్యలో ఒక సైంటిఫిక్